హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోడ్ హబ్. దిస్ ఇస్ పవన్ మర్కండి. అయితే సో ఫార్ మన ప్రీవియస్ వీడియోలో సి ప్రోగ్రామ్ సంబంధించిన ఫండమెంటల్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. లైక్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ వేరియబుల్స్, డేటా టైప్స్. వీటి గురించి నేను చాలా క్లియర్గా అయితే మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. అండ్ మీకు ఏవైతే ఫర్దర్గా ఏదైతే సెమిస్టర్కి ఉపయోగపడే పీపీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ లైక్ పీడిఎఫ్, మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ నేనైతే సార్ట్అవుట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు, మీరైతే త్వరగా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క పీడిఎఫ్స్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేది మోర్ దెన్ ఏవైతే టాప్ కాలేజ్ హైదరాబాద్ వాటి నుంచి అయితే గ్యాదర్ చేసి అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఈ యొక్క వీడియోలో ఇప్పుడు వచ్చేసి మనం జంప్ స్టేట్మెంట్స్ ఇన్ సిలో జంప్ స్టేట్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, వాటిని ఎందుకు యూజ్ చేయాలి, ఈ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేవి మనం అయితే ఇప్పుడు డిస్కస్ అనేది చేయబోతున్నాం. అసలు మనం బేసిక్గా సిలో జంప్ స్టేట్మెంట్ అనేది 4 టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ బ్రేక్, కంటిన్యూ, గో టు అండ్ రిటర్న్. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ సి ప్రోగ్రామింగ్. అండ్ మోస్ట్లీ జావాలో ఇంకా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఇవే జంప్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఉంటాయి. అయితే ఇందులో మనం మోస్ట్లీ బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది రెగ్యులర్గా వాడతాం అనమాట. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, దీస్ ఆర్ ద 3 జంప్ స్టేట్మెంట్స్ విచ్ వీ యూస్ రెగ్యులర్లీ. ఇంకా రిటర్న్ అయితే మనం ఫంక్షన్ వాడినప్పుడల్లా రిటర్న్ అనేది వాడతాం. అండ్ బ్రేక్, కంటిన్యూ అనేది మోస్ట్లీ మనం లూప్స్లో కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్లో కానీ, నెస్టెడ్ లూప్స్లో కానీ మనం బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది వాడతాం అనమాట. అయితే ఈ యొక్క బ్రేక్ ఎప్పుడు వాడాలి, కంటిన్యూ ఎప్పుడు వాడాలి, రిటర్న్ ఎప్పుడు వాడాలి, ఈ యొక్క 3 స్టేట్మెంట్స్ ఏది ఎప్పుడు వాడాలి అనేది మనం ఇప్పుడైతే నేను మీకు క్లారిటీగా చెప్తాను. వన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అసలు బ్రేక్ ఎప్పుడు వాడాలి, కంటిన్యూ ఎప్పుడు వాడాలి, ఈ యొక్క 2 స్టేట్మెంట్స్ ఎప్పుడు వాడాలి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ప్రాక్టీస్ అనేది చేయబోతే ఈ యొక్క బ్రేక్ వాడే ప్లేస్లో మనం కంటిన్యూ వాడడం జరుగుతుంది. కంటిన్యూ అంటే దాని యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అర్థం కాకపోతే ఎప్పుడు ఏది వాడాలో మనకు ఆ ఇమేజినేషన్ అనేది రాదనమాట. సో ప్లీజ్ స్టే టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అప్పుడే మీకు బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, గో టుకి మధ్య డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే మోస్ట్లీ మనం ఇప్పుడు చూస్తే ఈ యొక్క జంప్ స్టేట్మెంట్స్ ఎందుకు మనది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మన ఒక ప్రోగ్రామ్లో ఒక పార్ట్ ఆఫ్ కోడ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ కోడ్కి వెళ్ళడానికి మనం జంప్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ కోడ్కి డైరెక్ట్గా వెళ్ళడానికి మనం జంప్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం అనమాట. ఈ యొక్క జంప్ స్టేట్మెంట్స్ వాడడం వల్ల ఏమైందంటే మనది యాక్చువల్ కోడ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్లో ఈ యొక్క యాక్చువల్ కోడ్ అనేది చేంజ్ అవ్వదు, అది అదే విధంగా ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే మన యొక్క ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి డైరెక్ట్గా జంప్ అవుతుంది. జంప్ అవ్వడం అంటే సెన్స్ అంటే మధ్యలో కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని స్కిప్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ నుంచి డైరెక్ట్ ఫర్ లూప్ బయటకు వచ్చేస్తాం. అంటే ఈ యొక్క ఫర్ లూప్ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అవ్వవు, ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అర్థమవుతుందా? అందుకు మనం ఈ యొక్క జంప్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క జంప్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం దీనికోసం. అయితే దీంట్లో బ్రేక్కి ఒక సపరేట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అండ్ కంటిన్యూకి సపరేట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అయితే మనం బ్రేక్ని ఏ కేసెస్ వాడాలంటే మోస్ట్లీ ఎప్పుడైనా ఒక లూప్ రాసినప్పుడు ఈ యొక్క లూప్ నుంచి బయటకు రావడానికి మనం ఫర్ లూప్ నుంచి కానీ వైల్ లూప్ నుంచి బయటకు రావడానికి మనం అయితే ఈ యొక్క బ్రేక్ అనేది వాడతాం. లేకపోతే నెస్టెడ్ లూప్స్ ఉంటాయి కదా, నెస్టెడ్ లూప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటుంది కదా, అప్పుడు ఆ యొక్క లూప్ నుంచి బయటకు రావడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం. అర్థమవుతుందా? ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే ఒక లూప్ నుంచి బయటికి రావడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం. లేదు 2 ఆర్ మోర్ లూప్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అలా ఒక లూప్ లోపల ఇంకా చాలా లూప్స్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అంటాం అనమాట. అయితే ఇన్నర్ మోస్ట్ ఎప్పుడైతే మనం ఇన్నర్ మోస్ట్ లూప్లో ఉన్న బ్రేక్ స్టేట్మెంట్ వాడితే ఏమైందంటే ఆ యొక్క ఇన్నర్ మోస్ట్ లూప్ నుంచి మాత్రమే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం అయితే బ్రేక్ స్టేట్మెంట్ అనేది లూప్స్లో వాడతాం. మోస్ట్లీ మనం అయితే ఈ యొక్క లూప్స్లో వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ కేస్ వీడియో అనేది మనం ప్రీవియస్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు స్విచ్ కేస్ అంటే ఏంది, స్విచ్ కేస్లో బ్రేక్ ఎలా వర్క్ అవుతుందో అక్కడైతే మీకు బ్రేక్ గురించి అయితే చాలా అంటే చాలా క్లారిటీగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంకా అక్కడికి వెళ్ళి మీరు యొక్క స్విచ్ కేస్లో బ్రేక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మీకు ప్రాక్టికల్గా బ్రేక్ స్టేట్మెంట్ అనేది 2 కేసెస్లో మనం అయితే వాడతాం. ఒకటి వచ్చేసి ఏంది, డైరెక్ట్ లూప్ నుంచి బయటికి రావడానికి అయితే మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, స్విచ్ కేస్లో కూడా మనం ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం. సో మీరైతే ఈ యొక్క 2 గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాతది మనం లాటర్ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏం చేస్తామంటే మనం 1 నుంచి 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. ఈ యొక్క ప్రోగ్రామ్లో 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేసే ప్రాసెస్లో మనకి ఎప్పుడైతే ఏదైనా సంథింగ్ లైక్ 1 to 10 మధ్యలో మనం నెంబర్స్ ప్రింట్ చేస్తాం. అంటే ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాం 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా మన యొక్క ఇటరేటబుల్ వాల్యూ అనేది 6 అయ్యిందో అప్పుడు ఏం కావాలి, నాకు ఆ తర్వాత నెంబర్స్ ఏవి ప్రింట్ అవ్వద్దు. ఓకేనా? సో నాకు 1 to 5 వరకే ప్రింట్ అవ్వాలి. కానీ నేను ఫర్ లూప్ ఏం చేస్తున్నా 1 నుంచి 10 వరకు రాస్తున్నా. కానీ ఒకవేళ ఈ యొక్క 1 నుంచి 10 లోపు
1 నుంచి 10 ఈ యొక్క నెంబర్స్ ప్రింట్ చేసే ప్రాసెస్‌లో ఒకవేళ 6 అనేది నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఇంకా మిగతా నెంబర్స్ ఏవి ప్రింట్ అవ్వద్దు నాకు. 6 రాకపోతే ప్రింట్ చేయి 1-10 వరకు. కానీ 6 వస్తే ఇంకా నాకు ఈ యొక్క లూప్ అనేది రన్ అవ్వద్దు. ఓకేనా? నాకు 6 వస్తే ఇంకా నాకు ఇష్టం లేదు. ఈ యొక్క లూప్ ఇష్టం లేదు. నాకు ఈ యొక్క లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావద్దు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతామనమాట. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం 1 నుంచి ఈ యొక్క లూప్ చూసుకుంటే మనకి ఇది సింపుల్‌గా మనకి బేసిక్ ప్రోగ్రామ్ ఏందంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వకుండా పోతది. అయితే 1 నుంచి 5 వరకు మనకు యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతాయి. ఎందుకంటే 1 నుంచి 5 వరకు అనేది ఈ యొక్క కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్‌లోకి వెళ్ళదు. ఇఫ్ కండిషన్‌లోకి వెళ్ళదు కాబట్టి బ్రేక్ స్టేట్మెంట్‌కి కంట్రోల్ అనేది రీచ్ అవ్వదు. కాబట్టి మనకి ఎటువంటి ప్రోగ్రామ్‌లో ప్రాబ్లమ్ అనేది లేదు. బట్ ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అవుతుందో ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? ఈ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు ప్రోగ్రామ్ కంట్రోల్ ఎక్కడికెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది బ్రేక్ స్టేట్మెంట్ దగ్గరికి. బ్రేక్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ కంట్రోల్ ఏమైతుందంటే ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్ ఈ యొక్క ఫర్ లూప్ ఉంది కదా! ఈ యొక్క టోటల్ ఫర్ లూప్ నుంచి అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అంతే, ఇంక గుర్తుపెట్టుకో, బ్రేక్ స్టేట్మెంట్ వాడినామంటే ఇంక ఫర్ లూప్ ఏ ఫర్ లూప్ ఉన్నా ఒక ఫర్ లూప్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. డైరెక్ట్‌గా బయటకు వచ్చేసి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా, ఈ యొక్క లూప్ ఎగ్జిక్యూట్ అయ్యాడని ప్రింట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే నువ్వు గుర్తుపెట్టుకో, బ్రేక్ స్టేట్మెంట్ వాడితే మనం ఇంక ఫర్ లూప్‌లో ఉండము. దాని తర్వాత ఇంకా ఫర్ లూప్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. పేస్టింగ్ ద కోడింగ్ ఆన్లైన్ సి కంపైలర్. ఇక్కడ మనం కోడ్ని పే చేసి రన్ చేసి చూస్తే, సో నేను ఆన్లైన్ కంపైలర్ అయితే ఈ కోడ్ అనేది పే చేశాను. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే నీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకు 1 to 5 వరకు ప్రింట్ అవుతుంది. 1 to 5 వరకు ప్రింట్ అయిన తర్వాత లూప్ ఎగ్జిటెడ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 1 to 5 వరకు అనేది లూప్ ఫర్ లూప్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే ఈ కండిషన్ స్టేట్మెంట్ లోపు మనకి వెళ్ళదు. సో నీకు ఇఫ్ కండిషన్ పైన ఏమైనా డౌట్ ఉంటే మనం ప్రీవియస్గా ఒక వీడియో అనేది చేసాము. అందులో నీకు చాలా క్లారిటీగా నేను ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ యొక్క వీడియో చూడండి, నీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క కండిషన్ ట్రూ కాదు కాబట్టి ఇందులోకి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అవుతుందో ఈ యొక్క కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ఫర్ లూప్ కింద ఉన్న స్టేట్మెంట్ అంటే ఫర్ లూప్ బ్లాక్ ఉంది కదా, ఫర్ బ్లాక్, ఈ యొక్క ఫర్ లూప్లో ఉన్న ఈ కర్లీ బ్రాకెట్ నుంచి ఈ కర్లీ బ్రాకెట్ వరకు ఫర్ లూప్ కర్లీ బ్రాకెట్లో ఉన్న కోడ్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని తర్వాత డైరెక్ట్ ఏ కోడ్ అవుతుందో దానిలోకి వచ్చేస్తుంది. అంటే ప్రింట్ఎఫ్, ఈ యొక్క ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పటి వరకు నాకు ఇక్కడ ప్రింట్ఎఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అని ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అంటే ఫర్ లూప్ అనేది మనం లూప్ రాసి ఏమవుతుంది, ఆ యొక్క మొత్తం లూప్లో కండిషన్ ఏదైతే మనం ఇనిషియల్ కండిషన్ ఇచ్చామో ఈ యొక్క కండిషన్ ట్రూ అయ్యే వరకు కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా ఈ యొక్క కండిషన్ బ్రేక్ అనేది ఏం చేస్తుంది, మొత్తం ఈ యొక్క లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా మధ్యలోనే ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఫర్ లూప్ని బ్రేక్ చేసి ఈ యొక్క ఫర్ లూప్ నుంచి బయటకు రావడం అయితే జరుగుతుంది. సో ఇందుకోసమే మనం ఈ యొక్క లూప్స్ అనేది వాడతాం అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ లూప్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్ గురించి అయితే డిస్కస్. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ స్టేట్మెంట్ అండ్ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు బేసిక్ డిఫరెన్స్ ఒక్కటి డిఫరెన్స్ ఉంటే ఒక్క డిఫరెన్స్ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకో. అదేంటంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడితే మనకి ఏదైతే లూప్ ఉంటుంది కదా, ఈ యొక్క లూప్ నుంచి బయటకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క లూప్ నుంచి కంప్లీట్ మనం అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది బ్రేక్ స్టేట్మెంట్ వాడితే. బట్ కానీ కంటిన్యూ స్టేట్మెంట్లో మనం కంటిన్యూ అనేది వాడితే, అంటే మనం ఒక లూప్ లోపల కంటిన్యూ అనేది వాడితే ఏమవుతుందంటే ఆ యొక్క ఒక్క ఇటరేషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఐ ఈక్వల్ టు 6 ఫర్ ఐ ఈక్వల్ టు 6 అని ఉంది కదా, ఇంతకుముందు ఫర్ ఐ ఈక్వల్ టు 6 అనే దగ్గర మనం కంటిన్యూ వాడితే ఏమవుతుంది, ఆ ఒక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఐ ఈక్వల్ టు 7 ఫర్ లూప్ అనేది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం డైరెక్ట్గా మళ్ళీ ఫర్ లూప్ అనేది నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏదైతే లూప్ లోపల కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే, ఈ యొక్క కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా నెక్స్ట్ ఇటరేషన్ ఉంటుంది కదా, ఫర్ ఐ ఈక్వల్ టు నెక్స్ట్ ఇటరేషన్ ఏదైందో ఆ యొక్క నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఒక ఇటరేషన్ ప్రాసెస్లో స్పెసిఫిక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. స్పెసిఫిక్ కోడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్దు. నాకు 1 నుంచి 10 ప్రింట్ అయ్యే ప్రాసెస్లో నాకు 6 అనేది ప్రింట్ అవ్వద్దు. 6 అనే ఒక నెంబర్ వస్తే ఆ యొక్క నెంబర్ని స్కిప్ చేసి రిమైనింగ్ నెంబర్స్ని ప్రింట్ చేయి అని ఎవరైనా టాస్క్ ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వైతే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది వాడతావు. ఎందుకంటే నీకు ఈ యొక్క 1 to 10 మధ్య 6 అనేది ప్రింట్ అవ్వద్దు. ఓకేనా? 6 అనేది ప్రింట్ అవ్వద్దు అంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడదు. ఇక్కడ కంటిన్యూ అనేది వాడాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు కంటిన్యూ వాడితే జస్ట్ ఏమవుతుంది, ఆ ఒక్క 6 అనేది ప్రింట్ అవ్వకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది అనమాట ఫర్ లూప్ అనేది. ఓకేనా? ఇదే లూప్ కదా మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. అయితే ఇక్కడ మనం కంటిన్యూ పడితే ఏమవుతుందంటే ఈ ఒక్క ఇటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఈ ఒక్క ఇటరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ నెక్స్ట్ ఇటరేషన్ అనేది కంట్రోలర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇటరేషన్ ఏంది 7. సో 7 అనేది మళ్ళీ ఈ యొక్క కండిషన్ చెక్ అయ్యి ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది 7కి. సో నెక్స్ట్ ఈ యొక్క 7 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 8, సో నెక్స్ట్ 9, 10 ఈ విధంగా మనకైతే నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి. సో కంటిన్యూ వాడితే ఏమవుతుందంటే ఆ ఒక్క ఐ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఐ ఈక్వల్ టు 6 ఇక్కడ కంటిన్యూ అనేది ఉందనుకోండి. ఓకేనా? జస్ట్ థింక్ లైక్ దట్ దెర్ ఇస్ అన్ కంటిన్యూ స్టేట్మెంట్. ఇక్కడ కంటిన్యూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఒక్క ఇటరేషన్ అనేది ప్రింట్ అవ్వదు. అంటే ఈ యొక్క 6 వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. దీని కింద ఉన్న లైన్స్ అనేది ప్రింట్ అవ్వవు. ఓకేనా? మనం కంటిన్యూ పడితే. బట్ బ్రేక్ పడితే ఏమవుతుంది, ఈ యొక్క లూప్ అనేది ఇంకా నో మోర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఈ యొక్క లూప్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేయదు. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ యూ షుడ్ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు మనం కంటిన్యూ స్టేట్మెంట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో
మన టాస్క్ ఏంటంటే 1 to 10 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఒక 1 to 10 నెంబర్స్ మధ్యలో మనం ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ వస్తుందో, ఈవెన్ నెంబర్ ప్రింట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ యొక్క నెంబర్ని స్కిప్ చేస్తున్నాం. అంటే ఆ యొక్క నెంబర్ని మనం ప్రింట్ చేయం. లేకపోతే ఒకవేళ అది ఆడ్ నెంబర్ అయితే మనం ఆ యొక్క నెంబర్ అయితే ప్రింట్ చేస్తాం. అర్థమవుతుందా? సో మనం 1 to 10 నెంబర్స్, 1 నుంచి 10 వరకు ఏం చేస్తున్నాం, మొత్తం మన ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ టాస్క్. అప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసి, ఫర్ లూప్ అనేది ఎక్కడ ఇనిషియలైజ్ చేసినాము, 1 నుంచి 10 వరకు ఫర్ లూప్ రాసి, 1 నుంచి 10 వరకు ఫర్ లూప్ రాసి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనకు ఐ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందో మనం కంటిన్యూ అనేది వాడాలి. ఓకేనా? ఐ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే మనం కంటిన్యూ అనేది వాడాలి. ఎందుకంటే ఆ యొక్క వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఆ యొక్క ఐ వాల్యూ అనేది ఈ యొక్క ఐ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వద్దు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కంటిన్యూ వాడితే ఏమైతే ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఏంది, మళ్ళీ ఇంకో నెంబర్. ఫస్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ 1 అయినప్పుడు i % 2 = 0 కాదు. ఎందుకంటే i అనేది 1 రిమైండర్ 1/2 చేసి మనకు రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇందులోకి ఎంటర్ అవ్వదు. ఇక్కడ ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏంది, i వాల్యూ 2 అయినప్పుడు ఏమవుతుంది, i అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా? i అనేది ఈవెన్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈవెన్ నెంబర్ని మనం బై 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఏదైనా ఈవెన్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేసి ఏమొస్తుంది, మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకేనా? ఈ యొక్క కండిషన్ అనేది మనకు కరెక్ట్ అని మనకు తెలుసు. అలాంటప్పుడు ఏం చేస్తుంది, మనం ఏం చేస్తాం, కంటిన్యూస్ స్టేట్మెంట్ అనేది వాడతాం. ఓకేనా? దిస్ ఈజ్ ద కంటిన్యూస్ స్టేట్మెంట్ విచ్ వీఆర్ యూజింగ్. సో మనం కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ యొక్క ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఈ యొక్క కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల డైరెక్ట్ ప్రోగ్రామ్ కంట్రోలర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క నెంబర్ని ప్రింట్ చేయకుండా ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి, ఐ వాల్యూ 2 వచ్చినప్పుడు 3. ఓకేనా? నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి, ఐ వాల్యూ 2 వచ్చినప్పుడు 3. సో మనకు నెక్స్ట్ ఏమవుతుంది, 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 4% 2 = 0. 4ని 2తో డివైడ్ చేసి మనకు రిమైండర్ మళ్ళీ 0 వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ యొక్క బ్లాక్లోకి ఎంటర్ అయ్యి కంటిన్యూ అనేది వస్తుంది. అంటే ప్రోగ్రామ్ కంట్రోలర్కి ఏమొస్తుంది, వాల్యూ కంటిన్యూ అనేది వస్తుంది. ఈ యొక్క కంటిన్యూ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ప్రోగ్రామ్ కంట్రోలర్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫర్ లూప్లో నెక్స్ట్ ఇటరేషన్ ఏదో ఆడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు కంటిన్యూ అనేది వస్తే ఆ ఒక్క ఎలిమెంట్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఇక్కడ కంటిన్యూ అనేది లేకపోతే మనకు మొత్తం ఈ యొక్క ఫర్ లూప్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫర్ లూప్ ఉంది కాబట్టి ఈ యొక్క ఫర్ లూప్లో ఇక్కడ కంటిన్యూ ఉంది కాబట్టి ఈ యొక్క ఫర్ లూప్లో రిమైనింగ్ కోడ్ కంటిన్యూ కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ printf అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఎప్పుడైతే మన కంటిన్యూ స్టేట్మెంట్ రీచ్ అయ్యాము. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్. ఐ థింక్ నీకు ఈ యొక్క కంటిన్యూకి బ్రేక్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూ అండ్ బ్రేక్ స్టేట్మెంట్. సో అండ్ ఇంకా దీనికి సంబంధించిన చాలా. సో ఇప్పుడు ఏదైతే మనం ప్రీవియస్గా మనం ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ అయితే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో లెట్ us see the output of this program. ఇక్కడ హెడర్ ఫైల్ అనేది మిస్ అయింది. ఈ యొక్క ప్రోగ్రామ్ రన్ చేసి చూస్తే మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ అనేది 13579 వచ్చింది. అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడల్లా మనకు ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడల్లా ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ కాకుండా ఇటరేషన్ ఏమైంది, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ ఏదైతే నెంబర్ ఉందో దానికి మన ప్రోగ్రామ్ కంట్రోలర్ అనేది వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ హౌ కంటిన్యూస్ స్టేట్మెంట్ వర్క్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఇంతేకాకుండా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి నేను అయితే చాలా సార్ట్అవుట్ చేసి అయితే ఆల్రెడీ నేను ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే మీకైతే చాలా క్లియర్ అయితే మీకు బ్రేక్ అండ్ కంటిన్యూకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ ఇన్ ఇన్స్టా. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవన్స్ బ్లాగ్. థ్యాంక్స్ అలాట్.